హాయ్ ఫ్రెండ్స్, వినాయకునికి టెంట్ అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, మన వాళ్ళే ఓన్గా అయితే కట్టేస్తున్నారు. 2 రోజుల నుంచి కష్టపడి కడుతున్నారు. అనుకున్నది ఒకటి, లాస్ట్కి చివరికి అయింది ఒకటి. ఎండింగ్ వరకు అయితే తప్పకుండా వాచ్ చేయండి. ఇంత కష్టపడి టెంట్ వేశారు, ఎంత బాగా డెకరేషన్ చేసినారంటే ఎవరి హెల్ప్ లేకుండా మామూలుగా అందరూ కష్టపడి ఇల్లే కట్టేశారు. ఐ మీన్ నిలబడిన మెంబర్స్ మాత్రమే వాళ్ళే కట్టేశారు. మొత్తం నీట్గా డెకరేషన్ చేసి చివరిగా విగ్రహానికి పోయిన తర్వాత ఒకటి అనుకుంటే ఇంకొక విగ్రహం తీసుకోవాల్సి వచ్చింది. గాలివీల్లో బుక్ చేసాం కదా, అక్కడికి అయితే వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 విగ్రహాలు అయితే ఉన్నాయి మేము ఎంచుకున్న దాంట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తాం కదా స్ట్రైట్, ఆ విగ్రహం అయితే మేము ఎంచుకున్నాం. కానీ ఆ కలర్ అంతా ఎల్లోగా ఉంది అని మనలోకి తెలియదు. ఇంకొకటి కొద్దిగా ఎవరో చేతి మీద రాసేసారనమాట. మాకు కొద్దిగా బాధగా అనిపించింది. ఎవరో నాయక్ అంట, చెయ్యి మీద అయితే నాయక్ అని రాశారు. ఏం విగ్రహము మీకు చూపించే స్టార్టింగ్లో సైడ్లో ఉంది కదా, అదైతే ఇంకా అది ఇస్తారా ఎక్స్చేంజ్ చేసుకుందామంటే తీరా అది బుకింగ్ అయిపోయింది అన్నారు. ఇంకా మన వాళ్ళ కన్నా ఇంతకుముందే మీకు చూపించాను కదా 2 విగ్రహాలు అనుకున్నామని, అవైతే దాని మీద మళ్ళీ కనబడింది. సరే కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా దాన్ని అయితే బుక్ చేసాం. అది తీయాలంటే ఫస్ట్ ఇవి తీయాలంటే ఇది అడ్డంగా ఉంది. దీనికోసం అయితే దీన్నే కదిలించలేకపోయినారు మనల్లో, చాలా టైం పట్టింది. మీకు చూడొచ్చు ఎంతసేపు దాన్ని అయితే ఇంకా కుస్తీ పడ్డారనమాట బయట తీయడానికి. నేను దగ్గర 1 అవర్ అయితే నేను తీయడానికి కష్టపడ్డారు. నేను జస్ట్ మీకు 2 మినిట్స్ అలాగే వీడియో ఇచ్చాను. చూడండి, ఒక్కొక్కరు అయితే పట్టినా కూడా దాన్ని ఒక పక్కకు వంచలేకపోయినారు. ఎంతమంది సుమారు ఒక 10 మంది అయితే సుటకారం మల్లుకున్నా కూడా జస్ట్ ఊరికే కదిలించగలిగారు అంతే. తీరా ఎట్లా అట్లా మనలంతా కష్టపడి చాలా కష్టం మీద విగ్రహాన్ని అయితే పక్కకి జరిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ తీయబోయే విగ్రహము ఇంటి దగ్గర ఎట్లా పెట్టాలా, దానికి ఎట్లా వేసిన పందిలు వచ్చి 12 feet. ఇప్పుడు దాన్ని ఎట్లా లోపల కూర్చోబెట్టాలనేది మాకు అర్థం కాల. మామూలుగా ఈ విగ్రహానికి సంబంధించి అయితే మనం పందిలు వేసాము. ఈ విగ్రహం మొత్తం ఎల్లో ఉందంట, ఎందుకో మన వాళ్ళకి నచ్చలా. దానికి తోడు అక్కడ ఎవరో పేరు రాశారు. ఇంకా ఏదైతే అవుతుంది సరే, నెక్స్ట్ విగ్రహం అదే తీసుకుందామని ఇంకా జరిపేశారనమాట. ఫైనల్గా అయితే మేము ఇంకా విగ్రహానికి జరపడం మొదలు పెట్టాము. మాకైతే ఇంకా తీయడానికి కదిలించడానికి సుమారు 1 గంట సేపు అయింది బయటికి వచ్చేలాగే. 1 అవర్ విగ్రహం బయటికి కొద్దిగా లాడడానికే మాకు టైం సరిపోయింది. అప్పుడే అర్థమైంది, అన్న ఈ విగ్రహం ఎట్లా మా పరిస్థితి. ఏదో బుక్ చేసి ఇంకా అమౌంట్ కూడా కట్టినాకే కదిలిచ్చామన్నమాట. మేము అమౌంట్ కట్టినాక అన్న ఇది చూసేదానికి ఎంత అద్భుతంగా ఉందో, ఎతకపోయేదానికి అంత కష్టంగా ఉంది. చాలా ఇంకా దాన్ని ఇంకా విధాలా ప్రయత్నించి మన వాళ్ళంతా కొద్దిగా వాళ్ళ షెడ్ నుంచి అయితే బయటికి లాగినారు. నాన్న ఇంకా లాగడం నాకు కష్టం అని చెప్పి డైరెక్ట్గా క్రైన్ అయితే అక్కడి నుంచే ఎత్తి డాక్టర్లో పెట్టాము. సరేలే అని చెప్పి ఇంకా మన వాళ్ళంతా వాళ్ళ కేకలకి ఆనందానికి ఓని కేకలు వేస్తూ బండ్లు ఎక్కారు. తప్పించేసి పెట్టమని చెప్పి ఎత్తిస్తానంటే పైనుంచి పెడతారంట్లే. ఆనే ఉండు. అవతలి పో గవర్నమెంట్. ఇంకా కొంచెం అక్కడి నుంచి అయితే మేము నైట్ 10 కల్లా వచ్చేసాము. కానీ విగ్రహం లోపల పెట్టేదానికి ఆస్కారం లేదు, చాలా హైట్ అయితే విగ్రహం ఉంది. టెంట్ కోసం మళ్ళీ లోపల ఇంకా సెట్టింగ్స్ అన్ని మార్చడానికి చాలా కష్టపడ్డాము. నైట్ టైం 1 గంట అవుతుంది. ఆ టైంలో కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. జేసీబీని రప్పించి మొత్తం వర్క్ అంతా చేయించాం లోపల. ఐ మీన్ కొద్దిగా డౌన్ చేసి మొత్తం అంతా లెవెల్గా చేసామని చెప్పాం. బయట కూడా అంతా మన వాళ్ళకి అక్కడ కూర్చోబెట్టి నాకు నిద్ర రాదనుకుంటా. రాత్రి 2 అయితేనా ఇంకా చేస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ 12 వరకు అయితే తొగారనమాట చాలా కష్టపడి. పాపం వాళ్ళ వల్ల కాలం కాకయా ఇట్లా కాదలని చెప్పి జేసీబీ సహాయంతో ఇంకా మొత్తం అంతా లోపల తీసాము. టైం చూడండి 1:26 అవుతుంది.
నైట్ విగ్రహం పక్కనే ఉంది. మొత్తం అంతా బయట లోపల అంతా అయితే మట్టి మేము మొత్తం డౌన్ అయితే చేయించాము. మార్నింగ్ అయితే కైన్ రమ్మన్నాము, ఇంకా 7 కల్లా వస్తున్నాడు. ఉదయాన్నే అన్నట్టుగానే 7:30కి అట్లా వచ్చేసాడు. అంతా మనలు సిద్ధమైనారు. మా గణేషుని ఈ ప్లేస్లో సెట్ చేయాలా, మళ్ళీ అంతా కింద అంతా నీట్గా డ్రా లాగాల. ట్రైన్ అయితే వచ్చేసింది. వచ్చేసి పైన పట్ట తీసేయమంటావా? వినాయకు ఉంది డాడీకి పో, ఇంట్లో పో. వచ్చే కాదు దించాల. వెనక్కి పండి, ఇద్దరు వెనక్కి పండి. మధు ఒక్క 2 గంటల కష్టం తర్వాత వెనక్కి లాగలేం. చక్కగా లేదు. ఫైనల్ గా ఇంతమంది కష్టం తర్వాత విగ్రహం వెనక్కి వెళ్ళగలిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.